మనిషి అయినా నాగులు అయినా శాపం నుంచి తప్పించుకోలేరు. కద్రువు అనే తల్లి తన పిల్లలకే శాపం పెట్టింది, మీ అందరూ అగ్నిలో అర్పింపబడతారు అని. వాసుకి ఆ మాట విని పగలు రాత్రి ఆలోచించసాగాడు. మన తల్లి మనల్ని శపించింది అంటే మన పాపమే అని భావించాడు. అతడు తన సోదర సర్పాలని ఒక చోటికి పిలిపించాడు. ఈ శాపాన్ని ఎలా ఎదుర్కొంటామని అడిగాడు. అప్పుడు చాలా మంది కోపంతో మాట్లాడారు. బ్రాహ్మణుని చంపేద్దాం, యజ్ఞాన్ని అడ్డుకుందాం, జన్మేజయుణ్ణి మాయలో పడేద్దామని. కానీ వాసికి మాత్రం ఒక్క మాట అన్నాడు, అధర్మానికి ప్రతిఫలంగా మరొక అధర్మం అయితే మనకు తేడా ఏంటి అని. ఆ సమయంలో ఏలాపుత్రుడు అనే సర్పుడు ముందుకొచ్చి అద్భుతమైన మాట చెప్పాడు. విపత్తు నుంచి గట్టెక్కే మార్గం ముందే ఉంది, కేవలం మనం ధర్మాన్ని పట్టుకోవాలి అని. అతడు ఒక భవిష్యవాణిని గుర్తు చేశాడు. ఒక మహర్షి పుడతాడు, అతని పేరు జరత్కారువు. అతడి భార్య వాసుకి చెల్లెలే, వారి కుమారుడు ఆస్తికుడు, శాపాన్ని చెరిపివేసే అస్త్రం. వాసుకి ఇదంతా వినగానే ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇంకా ఏమీ వద్దు, నా చెల్లెల్ని సంరక్షిస్తా, ధర్మమే మన ఆశ్రయం. కాలం గడిచింది. చివరికి తల్లి శాపం కూడా ధర్మం గెలిచింది. ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా ధర్మాన్ని వదలని విజ్ఞానగాథ నేటికి పాఠం చెప్పే పురాణం. ఇలాంటి అద్భుత కథల కోసం జై స్టోరీ ఛానల్ని ఫాలో అవ్వండి.